హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవళిక సిస్టర్స్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. మీరు దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా స్టైల్లో ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్స్ అయితే అవసరమో అన్ని ఎగ్స్ స్లోగా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ని బాయిల్ చేసుకోండి. ఎగ్స్ బాయిల్ అయినాక దాని మీద ఉన్న పెంకుని స్లోగా రిమూవ్ చేయండి. ఇప్పుడు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. వేపుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ని పక్కకు పెట్టుకోండి. ఎగ్స్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పుని వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఎగ్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేయండి. అలానే 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి. అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు పన్నిన 3 టమాటాలని మెత్తగా ప్యూరీ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. పైకి తేలాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ కారం, అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోండి. పైకి తేలాక అందులో 1 కప్ వాటర్ని వేసుకొని కలుపుకోండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాక అందులో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్విక్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.